ఆత్మకూరు గ్రామంలోని నిర్మల ఫార్మసీ కాలేజీలో అరేనా 2025 వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ కార్యాలయం పీటీఓ ఎంఎస్ఎస్ అశోక్ బాబు, డీఎస్పీ కార్యాలయం పీటీఓ వాసు హాజరయ్యారు. విద్యార్థులు ప్రార్థనలు, కూచిపూడి నాట్యం ప్రదర్శనతో ప్రారంభించిన కార్యక్రమంలో క్రీడా జ్యోతి వెలిగించి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. అశోక్ బాబు మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభ, నైపుణ్యతను వెలుగులోకి తీసుకొచ్చేందుకు నిర్మల ఫార్మసీ కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తున్న క్రీడా పోటీలు చాలా కీలకమని అన్నారు. Nourished individuals who are not only the intellectual capital but also physically strong and dedication, preparation and ఈరోజు సెంటాన్స్ కాలేజీలో నిర్మలా కాలేజీ పెట్టి ఫార్మసీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో దాదాపు జరుగుతున్నటువంటి స్టేట్ మీట్ స్పోర్ట్స్కి పిలవటం జరిగింది. యాజమాన్యం వారు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది పిల్లలు ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా చక్కగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయటం. ఇదే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కంటిన్యూ చేయాలని, ఇదే విధంగా వాళ్ళకి చదువులో కూడా మంచి ఉండి అందరు బ్లెస్సింగ్స్ తీసుకుని చాలా బాగా ఈ కాలేజ్ నుంచి చక్కటి రిజల్ట్తో బయటకు వెళ్ళాలని, అలాగే యాజమాన్యాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇట్లాంటివి మంచి ఈవెంట్స్ని ఇంకా ఫ్యూచర్లో చాలా పెట్టాలని, తద్వారా దాదాపు భవిష్యత్తు పిల్లలకి ఇలా ఉండాలి, మంచి పౌరులు బయటికి రావాలి. మనుషులు అంటే మన మీద చదువుకోవడం, పుస్తకాలకి మనకున్న ఆఫీస్కి పర్మనెంట్ ఐటమ్ కాకుండా ఇలా బయటకు వచ్చి హెల్త్ కాన్సెప్ట్లో దాదాపు సొసైటీకి పనిచేసేలాగా యూనిట్స్ తయారయ్యేలాగా ఉండాలని మంచి సంకల్పంతో యాజమాన్యం పెట్టినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉపదేశ సభ నిర్వహించేటువంటి ఈ స్పోర్ట్స్లో మా కాలేజీ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరు మంగళగిరి వారు నిర్వహిస్తున్నటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టోర్నమెంట్లో దాదాపు 23 కళాశాలలు పాల్గొంటూ ఉన్నాయి. 800 విద్యార్థుల పైగా ఈ ఆట పోటీలలో పాల్గొంటూ ఉన్నారు. వివిధ మన రాష్ట్రం నుంచి, మిగతా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విద్యార్థులు ఈ యొక్క ఆట పోటీలలో పాల్గొనడానికి నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరు మంగళగిరికి విచ్చేసి ఈ ఆట పోటీలలో పాల్గొంటున్న మొట్టమొదటగా 100 మీటర్స్ రన్నుతోని ఈ ఆటల పోటీ మొదలవుతూ ఉంది. ఆ తర్వాత ఇందులో భాగంగా క్రికెట్, వాలీబాల్, ఖోఖో మరియు త్రోబాల్ గేమ్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. మా కళాశాల ప్రిన్సిపల్ పామురెడ్డి సార్ గారికి మరియు కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ సిస్టర్ నిర్మల జ్యోతి గారికి మరియు ముఖ్యంగా మా సుపీరియర్ రగత గారికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ మిస్టర్ అశోక్ బాబు సారు, ఎస్పీ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అండ్ మరియు డిఎస్పీ వాసు గారికి కూడా మా అభినందనలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి విద్యార్థులకు విచ్చేసిన ఫార్మసీ కళాశాల యాజమాన్యాలకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఆటల పోటీలు సఫలీకృతం కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మేము స్పోర్ట్స్ కాంపిటీషన్ అరేనా 2025 అని నిర్వహించి ఉన్నాము. దీనికి గాను మాకు చాలా కాలేజ్ నుంచి, ఫార్మసీ కాలేజెస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 24 కాలేజెస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. అండ్ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్కి మేము డిఎస్పీ అండ్ ఎస్పీని పిలవడం జరిగింది. అశోక్ బాబు సార్ అండ్ వాసు సార్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మాకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం మేము అంటే ఇంటర్నల్గా మేము కండక్ట్ చేసుకున్నాం ఇప్పటి వరకు. కాకపోతే మేము స్టేట్ వైజ్గా అంటే ఇది ఫస్ట్ టైం మేము దీనికి ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ అంటే అన్ని కాలేజ్ నుంచి పంపించినటువంటి ప్రిన్సిపల్స్ అందరికీ మరియు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క విద్యార్థినులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ఈ యొక్క 2 రోజులు కూడా విజయవంతం చేయాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇది యొక్క దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ యొక్క ఈ 2 days ఈవెంట్స్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.